యునెస్కోస్ మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ చాలా కాలంగా ఒక టైమ్లెస్ విజ్డమ్ కావచ్చు, రిచ్ కల్చర్ కావచ్చు, ఏదైనా కొన్ని తరాల నుంచి మనకు వస్తుంటే, ఎప్పటి నుంచో మనకు వస్తుంటే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, తరతరాలకి జాతులకి సిగ్నిఫికెంట్గా ఉన్న మన సంస్కృతి కానీ మన లిపి కానీ ఒక మెమొరీగా ఎలా ఉంచుకోవాలి, దీనికి సంబంధించి యునెస్కో వాళ్ళు మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో దీన్ని రికగ్నైజ్ చేస్తారు. రీసెంట్గా భగవద్గీత మనకు తెలుసు, అందరం భగవద్గీత వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. మ్యానుస్క్రిప్ట్స్ ఆఫ్ భగవద్గీత, అదేవిధంగా భరతముని నాట్యశాస్త్ర, ఈ రెండు కూడా భారతదేశం తరపున యునెస్కోస్ మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఎంటర్ అయ్యాయి. మొత్తం ఈ సంవత్సరం 74 కొత్త హెరిటేజ్ కలెక్షన్స్ యునెస్కోస్ మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఎంట్రీ అయ్యాయి. ఇవన్నీ కలిపితే టోటల్గా ఇప్పటి వరకు యునెస్కోస్ మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో దాదాపు 570 ఐటమ్స్ దానిలో ఎంట్రీ అయ్యాయన్నమాట. ఈ సంవత్సరం దాదాపు రకరకాల దేశాల నుంచి కొత్త ఎంట్రీస్ వచ్చాయి. భారతదేశం తరపున అయితే కొత్తగా మన భగవద్గీత, రెండోది నాట్యశాస్త్ర, భరతముని రచించిన నాట్యశాస్త్ర, ఈ రెండింటికి ఇంక్లూజన్ దొరికిందనమాట ఈ మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో.